Hi everyone, welcome back to English with Jalil sir. So today in this video we are going to discuss idioms topic. So as a part of rapid revision 13, I have taken 15 idioms to discuss. ఎందుకంటే మనకు టెట్ సిలబస్ లో idioms అనేది కూడా ఒక టాపిక్ కాబట్టి సో ఇందులో నుంచి idioms వస్తాయని మనం అనుకోకూడదు. బట్ ఏంటంటే ఒక అవగాహన కొరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా రైట్ కొన్ని idioms ని తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ సెంటెన్స్. హీ ఈస్ అట్ ద 11th అవర్ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని? హీ ఈస్ అట్ ద 11th అవర్ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఇందులో ఇడియం ఏంటి అంటే ఎట్ ద 11th అవర్ అనేది ఇడియం. సో దీని యొక్క మీనింగ్ ఆప్షన్ ఏ వెరీ ఎర్లీ, బి ఎట్ ద లాస్ట్ మూమెంట్, సి స్లోలీ, డి కేర్లెస్లీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎట్ ద 11th అవర్ అంటే ఎట్ ద లాస్ట్ మూమెంట్ అంటే చివరి క్షణంలో, అంటే అతను ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశాడు. ఎప్పుడు? ఎట్ ద 11th అవర్ అంటే ఎట్ ద లాస్ట్ మూమెంట్ చివరి క్షణంలో ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం జరిగింది. రైట్, బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ వన్, రమేష్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. సో ఇక్కడ రమేష్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ లో హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనేది ఇడియం. దీని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. మేడ్ ఎ మిస్టేక్, స్పోక్ యాంగ్రీలీ, సెట్ ద ఎగ్జాక్ట్ ట్రూత్, హిట్ సంథింగ్. సో మనకి హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ యొక్క మీనింగ్ ఏంటంటే సేయింగ్ ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్ ఆర్ ట్రూ థింగ్. అంటే సెట్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ అంటే ఖచ్చితంగా చెప్పాడు అన్నట్టు. రమేష్ ఏం చేశాడు? అతను ఖచ్చితంగా అంటే నిజాయితీగా చెప్పాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, నిజాన్ని చెప్పాడు అనే మీనింగ్. రైట్, సో సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు థర్డ్ వన్, టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు బ్రేక్ ద ఐస్. సో ఈ సెంటెన్స్ లో మనకి బ్రేక్ ద ఐస్ ని అండర్లైన్ చేయడం జరిగింది. ఇది ఒక ఇడియం. సో ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే, సో లెట్ us సీ ద ఆప్షన్స్. బ్రేక్ సంథింగ్, స్టార్ట్ ఎ కన్వర్జేషన్, స్టాప్ టాకింగ్, క్రియేట్ ఎ ప్రాబ్లం. సో మనకి బ్రేక్ ద ఐస్ అనగానే మనం ఏమనుకుంటాం? బ్రేక్ సంథింగ్ అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్. రైట్, బ్రేక్ సంథింగ్ అనేది కాదు. టీచర్ ఏమని చెప్పాడు? ఆస్క్ ద స్టూడెంట్స్, విద్యార్థులను అడిగాడు. ఏమని? బ్రేక్ ద ఐస్ అంటే స్టార్ట్ ఏ కన్వర్జేషన్ అంటే వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సో దానికి ఏం చేశాడు? టీచర్ తనే ఇనిషియేషన్ తీసుకొని స్టార్టెడ్ ఏ కన్వర్జేషన్. రైట్, అంటే స్టూడెంట్స్ ని కన్వర్జేషన్ స్టార్ట్ చేయమని చెప్పాడు. రైట్, దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ ద ఐస్. బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. స్టాప్ టాకింగ్ కూడా కాదు అండ్ క్రియేట్ ఏ ప్రాబ్లం కూడా కాదు. అండ్ ఫోర్త్ వన్, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. సో బీట్ అనే ఇక్కడ డోంట్ అనేది నెగిటివ్. ఇక్కడ బీట్ అరౌండ్ ద బుష్ అనేది ఏమవుతుందంటే ఇది ఒక ఇడియం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఏ స్పీక్ క్లియర్లీ, అవాయిడ్ ద మెయిన్ టాపిక్, బీట్ సమ్ వన్, స్పీక్ లౌడ్లీ. సో డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. ఇందులో బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఏంటి అంటే బి అవాయిడ్ ద మెయిన్ టాపిక్ అంటే మెయిన్ టాపిక్ ని వదిలేసి అంటే మిగతావి మాట్లాడతారు చూడండి. అలాంటప్పుడు మనం ఈ ఇడియం ని యూజ్ చేయాలి. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అనాలి. అంటే కాన్సెప్ట్ పని పని విషయం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు, మిగతావి మాట్లాడొద్దు అనే మీనింగ్ లో మనం ఈ ఇడియం ని వాడతాము. రైట్, ఫిఫ్త్ వన్, హి లాస్ హిస్ టెంపర్ అండ్ బ్లీవ్ హిస్ టాప్. రైట్, అతడు తన యొక్క టెంపర్ ని కోల్పోయాడు. కోల్పోయి ఏం చేశాడు? బ్లీవ్ హిస్ టాప్. సో బ్లీవ్ హిస్ టాప్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? బికేమ్ హ్యాపీ, క్రైడ్ లౌడ్లీ, బికేమ్ వెరీ యాంగ్రీ, ఫెల్ట్ సాడ్. సో ఇక్కడ బ్లీవ్ హిస్ టాప్ అంటే ఏంటి? అతను ఆల్రెడీ అతను టెంపర్ ని కోల్పోయాడు కాబట్టి బికేమ్ వెరీ యాంగ్రీ అంటే చాలా కోపానికి గురయ్యాడు అన్నట్టు. సో సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. బ్లీవ్ హిస్ టాప్ అంటే ఏంటి? బికేమ్ వెరీ యాంగ్రీ. రైట్, ఫస్ట్ వన్ ఏ ఎట్ ద 11th అవర్ అంటే ఎట్ ద లాస్ట్ మూమెంట్ అంటే చివరి క్షణంలో లేదా చివరి నిమిషంలో. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే సెట్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ అంటే ఆర్ రైట్ థింగ్ ఆర్ ఎగ్జాక్ట్ థింగ్ అనొచ్చు. రైట్, నిజాన్ని ఖచ్చితంగా చెప్పగలగడం. రైట్, థర్డ్ వన్, బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి? అంటే స్టార్టింగ్ ఏ కన్వర్జేషన్. రైట్, అండ్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడ్ ద మెయిన్ టాపిక్ అంటే అసలైన మ్యాటర్ ను వదిలేసి మిగతావి మాట్లాడడం. దాన్ని అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ అంటాం. రైట్, ఫిఫ్త్ వన్, బ్లీవ్ హిస్ టాప్. బ్లీవ్ హిస్ టాప్ అంటే ఏంటి? బికమింగ్ వెరీ యాంగ్రీ చాలా కోపానికి గురవ్వడం. కమింగ్ టు సిక్స్త్ వన్, షీ ఈస్ అండర్ ద వెదర్ టుడే. ఆమె ఏంటట? అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ అంటే ఏంటి? ఎంజాయింగ్ ద వెదర్, ఫీలింగ్ అన్వెల్, వెరీ హ్యాపీ, వర్కింగ్ హార్డ్. సో అండర్ ద వెదర్ అంటే ఫీలింగ్ అన్వెల్. ఆమె ఏమైంది? అనారోగ్యానికి గురైంది ఈరోజు. ఆమె ఈరోజు అనారోగ్యానికి గురైంది లేదా ఆమె ఆరోగ్యంగా లేదు ఈరోజు అని మీనింగ్ వస్తుంది. ఫీలింగ్ అన్వెల్ అనేది కరెక్ట్ ఆప్షన్ బి. సెవెంత్ వన్, ద సీక్రెట్ వాజ్ ఫైనల్లీ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇక్కడ సీక్రెట్ వాజ్ ఫైనల్ ఏంటి? ఇక్కడ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. అవుట్ ఆఫ్ ద బ్యాగ్ యొక్క ఇడియం యొక్క మీనింగ్ ఏంటి? కెప్ట్ సీక్రెట్, లాస్, రివీల్డ్, ఫర్గాటెన్. సో సింపుల్. సీక్రెట్ అనేది ఏమవుతుంది? రివీల్డ్. రైట్, బయటికి
చెప్పేశారు. అంటే అకస్మాత్తుగా సడెన్ గా బయటికి చెప్పడం విషయాన్ని, రైట్? దాన్ని రివీల్డ్ అంటాం. ఔట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏంటి? రివీల్డ్. రైట్. సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎయిత్ వన్. హి కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్. అతను ఏం చేశాడు? ఆ వర్క్ ని కంప్లీట్ చేశాడు. ఎప్పుడు? ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్. ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటే ఏంటి? టూ లేట్, ఎర్లీ, జస్ట్ ఇన్ టైమ్, స్లోలీ. సో ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటే జస్ట్ ఇన్ టైమ్. అంటే అతనికి ఇచ్చిన గడువు ఏదైతే ఉంటుందో ఆ గడువుల యొక్క చివరి క్షణంలో లేదా చివరి సమయంలో, ఆ గడువు యొక్క చివరి సమయంలో కంప్లీట్ చేయడాన్ని ఏమంటాం మనం? ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటాం. జస్ట్ ఇన్ టైమ్ అంటే గడువు యొక్క చివరి క్షణాలలో. రైట్. నైన్త్ వన్. ద మేనేజర్ గేవ్ హిమ్ ద కోల్డ్ షోల్డర్. మేనేజర్ ఏం చేశాడు? అతన్ని గేవ్ హిమ్ ద కోల్డ్ షోల్డర్ అంటే ఏంటి? వెల్కమ్డ్ హిమ్, ఇగ్నోర్డ్ హిమ్, హెల్ప్డ్ హిమ్, ప్రైజ్డ్ హిమ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇగ్నోర్డ్ హిమ్ అంటే ద మేనేజర్ ఏం చేశాడు? అతన్ని నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యానికి గురి చేశాడు. అంటే అతన్ని పట్టించుకోలేదు అన్నట్టు. రైట్. దాన్ని ఇగ్నోర్డ్ హిమ్ అంటాం. అతను మేనేజర్ అతన్ని పట్టించుకోకపోవడాన్ని ఏమంటాం? కోల్డ్ షోల్డర్. కమింగ్ టు 10th వన్. షీ ఆల్వేస్ కీప్స్ అన్ ఐ ఆన్ హర్ చిల్డ్రన్. కీప్స్ అన్ ఐ ఆన్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? లుక్స్ యాంగ్రీలీ, వాచెస్ కేర్ఫుల్లీ, పనిషెస్, ఇగ్నోర్స్. అంటే వాచెస్ కేర్ఫుల్లీ. ఆమె తన పిల్లల్ని ఏం చేస్తుంది? జాగ్రత్తగా చూసుకుంటుంది ఎల్లప్పుడు. రైట్. ఎల్లప్పుడు జాగ్రత్తగా చూసుకుంటుంది. కీప్స్ అన్ ఐ ఆన్ అంటే వాచెస్ కేర్ఫుల్లీ. మళ్ళీ 6th వన్. అండర్ ద వెదర్ అంటే ఫీలింగ్ అన్వెల్. అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్డ్. ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటే జస్ట్ ఇన్ టైమ్ అంటే ఆ గడువు యొక్క చివరి క్షణాల్లో. రైట్. కోల్డ్ షోల్డర్. కోల్డ్ షోల్డర్ అంటే ఇగ్నోర్డ్ హిమ్ అంటే నిర్లక్ష్యం వహించడం. రైట్. కీప్స్ అన్ ఐ ఆన్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. రైట్. కమింగ్ టు 11th సెంటెన్స్. ద స్టూడెంట్ వాజ్ ఆన్ క్లౌడ్ 9 ఆఫ్టర్ ద రిజల్ట్స్. స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడట? ఆన్ క్లౌడ్ 9. ఎప్పుడు? ఆఫ్టర్ ద రిజల్ట్స్. ఆన్ క్లౌడ్ 9 యొక్క ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. సాడ్, కన్ఫ్యూజ్డ్, వెరీ హ్యాపీ, యాంగ్రీ. సో సి ఇస్ ద కరెక్ట్ వన్. సో రిజల్ట్ వచ్చాక ఏమైంది? వాళ్ళు చాలా వెరీ హ్యాపీగా ఉన్నారు. ఆన్ క్లౌడ్ 9. రైట్. సో సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 12th వన్. డోంట్ మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. రైట్. ఇందులో మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ యొక్క మీనింగ్ ఏంటి? ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. మేక్ ఎ బిగ్ ఇష్యూ ఆఫ్ ఎ స్మాల్ మ్యాటర్, క్లైంబ్ ఎ మౌంటైన్, ఇగ్నోర్ ఎ బిగ్ ప్రాబ్లమ్, సాల్వ్ ఎ ప్రాబ్లమ్. సో ఇందులో మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ అంటే ఏ మేక్ ఎ బిగ్ ఇష్యూ ఆఫ్ ఎ స్మాల్ మ్యాటర్ అనొచ్చు. అంటే చిన్న సమస్యను చాలా పెద్ద సమస్యగా చేసి చూపించడం. రైట్. అంటే చిన్న ఇష్యూను పెద్దగా చేసి లాగడం అన్నట్టు. దాన్ని మేకింగ్ ఎ బిగ్ ఇష్యూ ఆఫ్ ఎ స్మాల్ మ్యాటర్ అంటే చిన్న మ్యాటర్ ని పెద్దగా చేయడాన్ని మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ అంటారు. రైట్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 13th వన్. షీ బర్న్స్ ద మిడ్ నైట్ ఆయిల్ బిఫోర్ ఎగ్జామ్స్. సో ఇక్కడ బర్న్స్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటున్నాడు. రైట్. ఎప్పుడు? బిఫోర్ ద ఎగ్జామ్స్. దీని యొక్క ఈడియం యొక్క మీనింగ్ ఏంటి? స్లీప్స్ ఎర్లీ, వేస్ట్స్ టైమ్, స్టడీస్ లేట్ ఎట్ నైట్, ఫీల్స్ టైర్డ్. సో మనకి సింపుల్. బిఫోర్ ద ఎగ్జామ్స్ బర్న్స్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటి? ఇక్కడ స్టడీస్ లేట్ ఎట్ నైట్ అంటే రైట్ అర్ధరాత్రి వరకు చదువుతుంది ఆమె. రైట్. ఎప్పుడు? బిఫోర్ ద ఎగ్జామ్స్ ముందర. సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. స్టడీస్ లేట్ ఎట్ నైట్. అండ్ 14th వన్. ద టీచర్ ఆస్ ద స్టూడెంట్స్ టు గెట్ దేర్ యాక్ట్ టుగెదర్. ఇక్కడ ఏమంటున్నాడు? టీచర్ స్టూడెంట్స్ ని అడిగాడు. ఏమని? గెట్ దేర్ యాక్ట్ టుగెదర్. గెట్ దేర్ యాక్ట్ టుగెదర్ యొక్క ఇడియం యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. పర్ఫార్మ్ ఆన్ ఎ స్టేజ్, బిహేవ్ బ్యాడ్లీ, బికమ్ ఆర్గనైజ్డ్ అండ్ సీరియస్, స్టాప్ వర్కింగ్. సో గెట్ దేర్ యాక్ట్ టుగెదర్ అంటే బికమ్ ఆర్గనైజ్డ్ అండ్ సీరియస్ అంటే ఒక ఆర్గనైజ్డ్ ఆర్డర్ లో ఉండి సీరియస్ గా ప్రిపేర్ అవ్వమంటున్నాడు. ఎవరు? టీచర్. రైట్. 15th వన్. హి డిసైడెడ్ టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్. అతను డిసైడ్ అయ్యారు. ఏమని? టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్. సో దాని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. రీడ్ ఎ బుక్, చేంజ్ ఫర్ ద బెటర్, టియర్ ఎ పేపర్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్ అంటే చేంజ్ ఫర్ ద బెటర్ అంటే మార్పు కోసం. రైట్. అతడు మారడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్ అంటాడు. సో ఈ డిసైడెడ్ అతను నిర్ణయించుకున్నాడు. ఏమని? మారుదామని. చేంజ్ ఫర్ ద బెటర్ అంటే జీవితంలో మంచి జరగాలని మారాలనుకుంటున్నాడు. రైట్. చేంజ్ ఫర్ ద బెటర్ అనేది కరెక్ట్ అవుతుంది. లెట్ us see 11 వన్స్ అగైన్. క్లౌడ్ 9. ఆన్ క్లౌడ్ 9 అంటే ఏంటి? వెరీ హ్యాపీ. మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ అంటే మేకింగ్ ఎ బిగ్ ఇష్యూ ఆఫ్ ఎ స్మాల్ మ్యాటర్ చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేయడం. బర్న్స్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే స్టడీస్ ఎట్ లేట్ ఎట్ నైట్ అర్ధరాత్రి వరకు చదవడం. గెట్ దేర్ యాక్ట్ టుగెదర్, బికమ్ ఆర్గనైజ్డ్ అండ్ సీరియస్ అంటే చాలా ఆర్డర్ లో ఉండి చదువుకోవడం, ప్రిపేర్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. ఆర్గనైజ్డ్ గా ఉండడం. టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్ అంటే మార్పు, చేంజ్ ఫర్ ద బెటర్ మార్పు కోసం
ప్రయత్నించడం లేదా మారడం. రైట్. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ ఇన్ దిస్ వీ హావ్ డిస్కస్డ్ 15 ఇడియమ్స్. రైట్. ఇది ఓన్లీ ఒక అవగాహన కోసమే. రైట్. ఈ విధంగా వచ్చినప్పుడు కొద్దిగా అనాలిసిస్ చేసి మనం రాయాల్సి ఉంటుంది. రైట్. వీలైతే ఇంకొక వీడియోను కూడా చేయడానికి ప్రయత్నిస్తాను ఇడియమ్స్ కి సంబంధించినది.